శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోహధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః. వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః. శంకరः శూలపాణిశ్చక్కట్వాంగీ విష్ణువల్లభః. శిపివిష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः. భవః సర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः. ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః. భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః. కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः. సామప్రియः సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः. సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः. హవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः. హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః. భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః. మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః.
వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థానుర్రహిర్భుజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. హరి ఓం. నిన్నటి రోజున మీకు అంధకాసురుని యొక్క చరిత్రని వివరించి ఉన్నాను. పుట్టిగుడ్డువాడైనటువంటి వాడు ఈశ్వరానుగ్రహం చేత త్రిశూలము యొక్క స్పర్శ చేత ఎటువంటి స్థితిని పొందాడో, శంకరుడి యొక్క ప్రమథగణములలో ఒకడుగా ఎలా మారాడు అన్న విషయాన్ని, అందులో అంతర్లీనముగా ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్ని, మనుష్య జీవితమునందు పెట్టుకోవలసినటువంటి ధ్యేయం గురించి మీకు కొన్ని మాటలు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ త్రిపురాసుర సంహార వృత్తాంతం గురించి 4 మాటలు చెప్తాను. ఈ త్రిపురాసుర వృత్తాంతం శంకరుడి యొక్క లీలలలో, శంకరుని యొక్క ఆయన చేసినటువంటి రాక్షస సంహారములలో చాలా ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. దీనికి ఉన్నటువంటి స్థాయి బహుశః ఏ ఇతర రాక్షస సంహారమునకు లేదు. ప్రత్యేకించి శంకరుడు చేసినటువంటి రాక్షస సంహారములలో ఇతరమైన వాటికి త్రిపురాసుర సంహారముతో సమానమైనటువంటి ప్రతిపత్తిని ఇవ్వరు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. త్రిపురాసుర సంహారం అనేటటువంటిది ఒక గమ్మత్తు. ఎందుచేతనంటే అమ్మవారికి సాధారణంగా మనందరం పిలిచేటటువంటి పేరు త్రిపుర సుందరి. ఆయన త్రిపురాంతకుడు. ఆవిడేమో త్రిపుర సుందర, ఈయనేమో త్రిపురాంతకుడా. వీళ్ళిద్దరూ ఆది దంపతులా? వీళ్ళిద్దరూ ఇంతకాలం నుంచి ఇంత అందంగా దాంపత్యం వెళ్ళిపోతోందా? ఏమిటి ఆశ్చర్యం? అలా ఉంటుందా లోకంలో? భర్తేమో దాన్ని పాడు చేసేవాడు, భార్య ఏమో దాని చేత సౌందర్యవతిగా చెప్పబడినది. వీళ్ళిద్దరిది కలిపి ఆది దంపతులు. వాళ్ళిద్దరూ దాని విషయంలో ఏమీ దెబ్బలాడుకోరు, చక్కగా అన్యోన్యంగా కాపరం చేస్తారు. ఇద్దరి విషయంలోనూ ఈ త్రిపుర అనేటటువంటి మాట అనుసంధానం చేస్తారు. అసలు ఇంకా చెప్పాలంటే త్రిపుర అన్న పేరే ఉంది అమ్మవారికి. శంకరుడికి త్రిపుర అని పిలవరు, త్రిపురాంతకుడు అంటారు. త్రిపురములను అంతము చేసినవాడు అంటారు. ఇలా ఎందుకు జరిగింది తత్వంలో? అసలు ఆ త్రిపురాసురులెవరు? ఎవరో ఒక్క రాక్షసుడి గురించి చెప్తారు తప్ప వాళ్ళ ముగ్గురి పేర్లని పక్కన పెట్టింది పురాణం. లోకం సాధారణంగా ఏమని పిలుస్తుందంటే త్రిపురాసుర సంహారం జరిగిందండి అంటారు. ఇందులో ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి, కానీ ఎవరి పేరు వాళ్ళకి పెట్టి వాళ్ళని అంతం చేసిన వాడిగా శివుణ్ణి పిలవరు. త్రిపురాంతకుడు, త్రిపురారి అని పిలుస్తూ ఉంటారు. అసలు అలాంటి పేరు ఎందుకు వచ్చింది? ఈ లీల వెనకాతల ఉన్నటువంటి తత్వమేమి అన్నదాన్ని మనం ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత కొంత పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు తారకాసురుడి గురించి విన్నారు. తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో నిహతుడైనటువంటి రాక్షసుడు. లోకాల్ని చాలా కాలం బాధ పెట్టినటువంటి వాడు. ఆయనకు ఒక 3 కుమారులు. ఆ 3 కుమారులే పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండవ వాడి పేరు కమలాక్షుడు, మూడవ వాడి పేరు విద్యున్మాలి. ముగ్గురివి 3 పేర్లు. ఉపాధులు ఉన్నప్పుడు పేర్లు ఉండాలి కదండి, అందుకని ఏదో 3 పేర్లు పెట్టుకున్నాడు ఆయన అందంగా. ఇప్పుడు ఈ ముగ్గురికి తండ్రి తారకాసురుడు. ఈ తారకాసురుడు ఎవరి చేత వధింపబడినాడు అంటే
సుబ్రహ్మణ్యుడి చేత వధింపబడినాడు. మీరు ఇక్కడ ఒక్క విషయం కొంచెం గుర్తు చేసుకోవాలి. తండ్రి పేరు చెప్పారు అంటే పురాణంలో మీరు ఏదో కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. అంటే చెప్పకుండా కూడా కుదరదనుకోండి. తారకాసురుడు తనకి చావు రాదు అని ధైర్యం ఎందుకు పెంచుకున్నాడు అంటే, పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే దాని వలన కుమారుడు సంభవిస్తే ఆ కుమారుడి వలన నేను మరణించాలని కోరుకున్నాడు. ఆయన నమ్మకం ఏమిటంటే శంకరుడు కామారి, కాముని పట్ల శత్రుత్వం ఉన్నవాడు, ఆయన కామమునకు లొంగడు కనుక వీర్యము స్ఖలనము కాదు. స్ఖలనము కాదు కాబట్టి కొడుకు పుట్టడు కాబట్టి తనకి మరణం లేదు. అంటే మరణము లేకుండా ఉండడం అన్నది కుదరదని బ్రహ్మగారు అన్నారు కాబట్టి ఆయన ఇంకొక వైపు నుంచి నరుక్కొచ్చాడు. ఇంత ప్రయత్నం చేసినా సుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడు, తారకాసుర సంహారం జరిగింది. ఇప్పుడు ఆ కొడుకులు ఏ ఆలోచన పొందాలండి? ప్రపంచంలో మరణం అనేటటువంటిది శరీరమునకు సంబంధించిన విషయము. మీరు కేవలం ఆ ముగ్గురు గురించి మాట్లాడకండి. వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చాలా అజ్ఞానంలో ఉన్నట్టు, వాళ్లే వరాలు అడిగినట్టు మీరు భావన చేస్తే చాలా తప్పు. పురాణ ప్రవచనము, పురాణము వినడము అనేటటువంటిది దేని కొరకు వస్తుందో తెలుసా అండి? మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే వస్తుంది. శృతి, స్మృతి, పురాణము. ప్రమాణము శృతి, దానిలో చెప్పబడిన విషయమును ఆచరణలోకి తెచ్చుకొనుటకు స్మృతి. వేదములో చెప్పబడిన దాన్ని భూతద్దంలో చూపించి బాగా మనస్సులో నాటుకునేటట్టుగా చేయగలిగినటువంటి ఇతివృత్తముతో కూడినది పురాణము. అలాగని ఏదో ఒక కథ చెప్పచ్చా? కల్పిత కథతో చెప్పకూడదు. వంశానుచరితం చేయవ, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని మాత్రమే పురాణం మాట్లాడాలి. ఇప్పుడు తండ్రి చావు ఉండకూడదని ఎంత ప్రయత్నించినా చచ్చిపోయాడు. కాబట్టి కొడుకులకి ఏం తెలిసి రావాలి వెంటనే? అరే చూసావా, దేహం ఉండిపోవాలని మా నాన్న ఇంత తాపత్రయపడ్డాడు, ఉండని లేడు, చచ్చిపోయాడు మా నాన్న. ఇదే మా తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు, ఈశ్వర నీ అనుగ్రహము చేత నేను మళ్లీ పుట్టవలసిన అవసరము లేని జ్ఞానము నా యందు భాషించుగాక అనో, లేకపోతే విభీషణుళ్ళ నేను ఎప్పుడూ ధర్మము తప్పని స్థితి నాకు కలగాలను అడిగి ఉంటే ఇవాళ మా నాన్న చరిత్ర వేరొక రకంగా ఉండేది. మా నాన్న చివరి మెట్టెక్కాడు, కానీ అక్కడి నుంచి జారిపోయాడు. తపస్సు చేశాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అడగకూడనిది అడిగాడు తప్ప అడగవలసినది అడగలేదు. ఇది మా నాన్న జీవితంలో పెద్ద పొరపాటని పిల్లలు గుర్తించాలి. అలా గుర్తిస్తే వాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు చాలా ఉన్నతమైన మార్గానికి వెళ్తారు. ఇప్పుడు త్రిపురాసురులు అలా గుర్తించలేదు అంటూ కథ ప్రారంభం. మీరు త్రిపురాసురుల మీద మాత్రమే పెట్టి వాళ్ళేదో చాలా తప్పులు చేసిన వాళ్ళల్లా, మనం శౌనకాది మహర్షుల్లా, మనం ఏమీ తప్పు చేయని వాళ్ళల్లా మనం అనుకుండిపోయాం అనుకోండి, మనది తప్పే. ఇది చెయ్యకూడదు అని తెలిసాక చెయ్యకుండా ఉండని వాళ్ళెందరూ? ఎందుకు చేస్తాం? ఏ తప్పదులేండి, ఏదో భగవంతుడు చూసి చూడక వదిలేస్తాడు అని చేసేస్తుంటాం. అలా అయ్యో ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు అలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారని మీకు తెలిసి మీరు ఆ తప్పుని ఏదో ఒక రకమైనటువంటి నచ్చ చెప్పుకునే రీతిలో మనస్సుకి కొనసాగించడాన్నే మనం ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతాం? కారణము కేవల అజ్ఞానము. శరీరము తోడి ఉన్నటువంటి సంబంధాల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రకమైన పనినే చేస్తాం. పురాణం మన మీద పెట్టకుండా అందంగా ఎత్తి చూపిస్తుంది. ఒక్కొక్కరు తన మీద ఉన్న పెద్దలు చేసిన తప్పు చూస్తారు, చూసి దిద్దుకుంటారు వెంటనే. కొడుకు అలా ఉండడు. హిరణ్యకశిపుడు చాలా నేరం చేసినటువంటి వాడు, కానీ లీలావతి గర్భంలో ఉండగా విన్నాడు నారదుడు. కానీ ప్రహ్లాదుడు చేశాడా తప్పు? చెయ్యలేదు. తన ముందు వాడు చేసింది చేయలేదు, తన తరువాతి వాడు చేసినప్పుడు కూడా వచ్చి ఈశ్వరుడితో అదే చెప్పాడు. బలిచక్రవర్తిని కట్టేస్తే ప్రహ్లాదుడు వచ్చి ఆయన ఒక మాట అంటాడు, ఇతనికి ముందు నీవింద్ర పదంబిచ్చి నేడు తిప్పుటయ్యను నెరయ మేలు
మోహనాహంకృతి గర్వాంధతమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు నియతి కొల్చిన తాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమే పార కన్నులు కనరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నీయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మెటి చూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన పదవులు, ఎందుకయా దిక్కుమాలిన రాజ్యాధికారాలు? చాలా బిజీగా ఉన్నానని తిరిగేస్తూ కాలం గడిచిపోయి నీ సేవలన్నీ మరిచిపోయి నీకు నమస్కారం చేయడం మర్చిపోయి ఇచ్చిన జీవితం వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ అధోలోకాలకు వెళ్ళిపోవడానికి పనికొస్తోందేమో కానీ ఇది ఏం ఉద్ధరిస్తుందయా? నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత. నీ పాదములను పట్టి నమ్మి పూజ చేసి పరవశించిపోయేటటువంటి వాడికి దేవేంద్ర పదవి మాత్రం సరిపోతుందా? వాడు ఎంత అదృష్టవంతుడయ్యా, ఎంత ఆనందంగా ఉంటాడయ్యా. నీ పాదములను నమ్మి జీవించిన వాడెవరో వాడు కదా అదృష్టవంతుడు. ఎవరికి కావాలి ఈ పదవులంటాడు అని బలిచక్రవర్తిని రక్షించాడు.